అంటే డైవర్షన్ పాలిటిక్స్ లాగా కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానీ కవిత గారు హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీద ఆరోపణలు చేసిన తర్వాత మీ పార్టీ నుంచి వాటికి సంబంధించి ఖండన అయితే పూర్తి స్థాయిలో రాలా, ఎందుకని? అట్లా ఉంది గారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీకు కమిషన్ పేరు మీద సిబిఐ పేరు మీద లోకల్ బాసిటీ ఎన్నికల్లో ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆయన డ్రామా అది ఒక విధంగా. కవిత గారి ఇష్యూ ఏమైనా ఎపిసోడ్ ఉందంటే కవిత గారు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినందుకు మా నాయకుడు సొంత కూతురైనా ప్రేమగల కూతురైనా కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డది కాబట్టి వాటిని సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే చాలామందిని విజయశాంతిని కానీ ఆలయ నరేంద్రన్ కానీ ఇన్నయ్య గారిని చాలామందిని చెప్పుకుంటూ పోతే చాలామందిని కూడా వితిన్ పార్టీలో ఉండి తనంట ఉండి వితిన్ పార్టీలో ఉండి పార్టీ ద్వారా అన్ని పదవులు పొంది పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీ విమర్శలు చేసినప్పుడు కంపల్సరీ బిడ్డైనా నాయకుడైనా వారిపైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం, అందులో భాగంగానే కవిత గారి పైన కూడా కేసీఆర్ గారు సస్పెండ్ పెట్టేయడం జరిగింది. ప్రజలకు క్లారిటీ ఇచ్చింది కదా.